ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్కాలాక్స్కి. చెప్తున్నాను కదా, రోజు ఆడవాళ్ళ గురించి చెప్తాను. ఇవాళ ఆడవాళ్ళు కొన్ని చిట్కాలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. కొన్ని చిట్కాలు అవి కూడా ఇంటి చిట్కాలు చెప్తున్నాను. అవి పాటించామనుకోండి, సంతోషంగా ఆరోగ్యంగా ఎంతో హాయిగా ఉండగలుగుతాం. ఎందుకంటే అండి, ఈ రోజుల్లో ప్రతి సమస్యకు కూడా మందుల మీద ఆధారపడుతున్నాం. కానీ మన పెద్దలు పాటించిన సాధారణమైనవి చిన్న చిన్న చిట్కాలు కొన్ని ఉంటాయి, ఆరోగ్యాన్ని సహజంగా కాపాడేవి. రోజు ఈ అలవాట్లు పాటించామనుకోండి, మన శరీరం రోగాలతో పోరాడి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. చూద్దామా వేటో? పదండి అయితే. ముందు కొన్ని ఉదయపు అలవాట్లు చెప్తాను. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగామనుకోండి, మన కడుపులో పెరిగిపోయిన విషాలు అంటే డైజెషన్స్ ప్రాబ్లం, కొన్ని పాయిజన్స్ లాగంటే ఎసిడిటీ అవి వస్తుంటాయి కదా, వాటిని బయటికి పంపిస్తుంది ఆ గోరువెచ్చని నీళ్ళు తాగితే. ఏనా నిమ్మరసం తాగామనుకోండి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత అందరికీ తెలిసిందే, వెయిట్ తగ్గుతాం. రోజు నుండి ఓపిక ఉందా, సూర్య నమస్కారాలు చేయండి. లేకపోతే జిమ్లో ఎక్సర్సైజ్లు పెద్దవాళ్ళని చేయలేం, ఆడవాళ్ళం కూడా కొంచెం కష్టపడుతుంది. వాకింగ్ చెయ్యండి, రోజు 40 నిమిషాలు వాకింగ్ చెయ్యండి. అప్పుడు మన గుండె, మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటాయండి. ఈ ఫ్రిడ్జ్లో నీళ్ళ కన్నా కుండలు అలా మట్టి పాత్రలో నీళ్ళు ఉంటాయి చూసారా, అది మన శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. ఎక్కువ వేడి చెయ్యవు, ఎక్కువ చలవ చెయ్యవు. రోజు 2 తులసాకులు తిన్నవిలేమనుకోండి, కడిగి శుభ్రంగాను, మన ఆరోగ్యంగా ఉంటాము. మన బాడీలో ఇన్ఫెక్షన్స్ లేకుండా కాపాడుతుంది. ఆహారపు అలవాట్లండి ఎప్పుడు కూడానండి సరి అయిన టైంలో, ఏ టైంకి ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా టైం టు టైం పాటించామనుకోండి, మన అనారోగ్యాలు పటాపంచలు అయిపోతాయి. ఆలస్యంగా తిన్నామనుకోండి, అనేక వ్యాధులకి కారణం కూడా అవుతుంది. ఆకుకూర తిన్నామనుకోండి, రక్త బలహీనత తగ్గుతుంది. రోజు ఫ్రీగా మోషన్ కూడా అయిపోతుంది. అది అయిపోతే ఎంత హాయిగా ఉంటుంది కదా. వాళ్ళెప్పుడు కూడా ఖాళీ కడుపులో తిన్నామనుకోండి, శరీరానికి సహజ సిద్ధమైన విటమిన్లు అందుతాయి. పెరుగు మన పేగులకు ఆరోగ్యాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు తింటారో తినరో, మేమైతే రోజు పెరుగు అన్నం తింటాం. పెరుగు మజ్జిగ ఏదో ఒకటి తింటే పేగుల యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది. వెల్లుల్లి కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. తర్వాత మన రోజు చేసే నిద్ర అండి, పనులలో ముఖ్యమైనది. సరిగ్గా టైం టు టైం పడుకోవాలి, టైం టు టైం లేవాలి. దానివల్ల ఏంటంటేనండి, రోగాలన్నీ పటాపంచలు అవుతాయి. ఈ నిద్రలేమి వల్ల కూడా చాలా రోగాలు వస్తాయి. మొబైల్ని ఎంత దూరంగా ఉంచితే అంత ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది. ప్రాణాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది. నవ్వడం అండి, ఎంత నవ్వుతూ ఉంటామో, నవ్వు అంత సహజమైన మందుగా మన శరీరంలో మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కోపం ఎప్పుడైతే తగ్గించటమో అప్పుడు బీపీ నార్మల్గా ఉంటుంది. జీలకర్ర వేసుకొని నీళ్లు మరిగించి తాగితే అజీర్తి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవి తగ్గుతాయి. అల్లం టీ తాగామనుకోండి, గొంతుకు నొప్పి, జలుబు ఇవన్నీ కూడా తగ్గుతాయండి. అప్పుడప్పుడు వారానికి 10 రోజులకి ఒకసారి మొహాన్ని ఆవిరి పట్టాలి. దానివల్ల సైనస్ కానీ, ముక్కులో బ్లాకేజీలు అలాంటివి కొంతమందికి వస్తూ ఉంటాయి చూసారా, అవి తగ్గిపోతాయి. నూనెతో బాడీ మసాజ్ అండి, నేను చెప్పాను, నా వీడియోలో ఇది కూడా ఉంది. ఏంటి, కొబ్బరి నూనెతో రాత్రి చేసుకుంటే ఎంత రిజల్ట్ ఉంటుందో అని. దానికి వ్యూస్ కూడా బాగా వచ్చాయి. అందుకనండి నేను రోజు రాత్రి పడుకునేందుకు కంపల్సరిగా, అంటే జిడ్లు పట్టేసి మడ్లు పట్టేసి కదా, మన స్కిన్లో అది అయిపోవాలి, ఇంకిపోవాలి. అప్పటిదాకా మసాజ్ చేస్తాను. రోజు కొబ్బరి నూనె అరిపాదాలు, చేతులు, మొహం అన్నీ కూడా రాసుకుంటాను. శరీరం మొత్తం ఇంకిపోతుంది చూసారా, అప్పుడు మన నిద్ర బాగా పడుతుంది. శరీరం కూడానండి ఇలా పగిలిపోయినట్టు, ముడతలు వచ్చినట్టు ఇలాంటివి ఏమీ లేకుండా షైనీగా ఉంటుంది. చెయ్యకూడదు ఏంటంటే తెలిసిన, పంచదార, ఉప్పు ఎక్కువ తీసుకోకూడదు. షుగర్ ఎక్కువ చేస్తుంది. ఎక్కువ షుగర్ తింటే, ఉప్పు ఎక్కువ తింటే బీపీ నియంత్రణలో ఉండదు. కాబట్టి ఆ రెండు లిమిట్లో తీసుకోవాలి. ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్లు ఇవి తిన్నాం అనుకోండి, మన పేగులకు సంబంధించిన వ్యాధులు అంటే అజీర్ణం అలాంటివి వస్తాయి. అదే కాదు, కూల్ డ్రింకులు తాగినా కూడా ఇండైజెషను, గ్యాస్ ఫార్మేషను ఇలాంటి ఎన్నెన్నో సమస్యలు వస్తాయి. కానీ మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేయాలి, తగ్గించడం కాదు, అవాయిడ్ చేయాలి. వండుతాము, ఎక్కువ మిగిలితే కొలతలు తెలియక వండుతాం. ఒక్కోసారి పొరపాటు పడితే వెళ్ళండి గుడ్డ, కానీ ఒక్కోసారి ఎక్కువ పడేస్తారా, ఉంటాయిలే పిడికెడు వేయమని, అది మర్నాడు తింటే చూసారా, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి పెద్ద సమస్య అవుతుంది.
ముందు రోజు అన్నం పాత అన్నం తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంపల్సరీగా వచ్చి తీరుతుంది. ప్రకృతి నుంచి వచ్చేవి ఏంటండి, సూర్యకిరణాల్లో ఉంటే విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ట్యాబ్లెట్లు ఇంజెక్షన్స్ అక్కర్లేదు. బయట నేచురల్ గాలి కొంతసేపన్నా పీల్చామనుకోండి, ఈ శ్వాసకోశ వ్యాధులు ఏవి ఉండవు. ప్రకృతిలో తిరుగుతానండి, మెంటల్ పీసు మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. సహజంగా ఎంత హాయిగా ఉంటుందో మీరు తిరిగి చూడండి. ఏ సీజన్లో ఆ పళ్ళు ఆహారము తీసుకుంటుంటే ఎంతో హెల్తీగా ఉండగలుగుతాం. శరీర సంరక్షణ ఎలా చేసుకోవాలి, కంపల్సరిగా రోజు ఎక్సర్సైజులు కావాలి. పెద్దవాళ్ళమైతే వాకింగ్, చిన్నవాళ్ళైతే జిమ్లు, ఏదో ఒకటి ఎక్సర్సైజ్ అన్నది కావాలి. యోగాలు ఏమన్నా చెయ్యొచ్చు. తర్వాత ఎప్పుడు కూడా అతి చల్లగా అతి వేడిగా నీళ్ళు పోసుకోకూడదు. గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం చేయాలి. మనం ఏదైనా తిన్నప్పుడు కొంతమంది గబ 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 తింటాం, అది ఒబెసిటీని పెంచుతుంది. స్లోగా తిన్నాం అనుకోండి, మనం వెయిట్ తగ్గడానికి చాలా సహకరిస్తుంది. మీరు కొంచెం కొంచెం తాగాలి. అలాగని ఒకేసారి బాటిల్స్ 2-3 బాటిల్స్ కాకుండా పొద్దున ఏదో వాటర్ థెరపీ ఉంటుంది తాగండి. కానీ తర్వాత గంటకి ఒక గ్లాసు తాగండి, అరగంట. అది మీ శరీరానికి ఎంతో సమతుల్యమై వాతావరణంలోని ఏ వాతావరణంలో కూడా సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది మన శరీరాన్ని. దీనికి కూడా ఎంతో మంచిది. రాత్రిపూట పెరుగు తినద్దు, మజ్జిగ మంచిది. జలుబు చేస్తుంది. లేకపోతే లాస్ట్ కొన్ని చిట్కాలు ఏంటంటేనండి, ధూమపానం మద్యపానం తీసుకోవద్దు. దానివల్ల అండి లంగ్స్ పాడైపోతాయి, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. శుభ్రత పాటించాలి, ఇంటిని ఒంటిని అన్నిటినీ కూడాను. అప్పుడు ఇన్ఫెక్షన్స్ రావు. పాజిటివ్ ఆలోచనలండి మన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడతాయి. పాజిటివ్గా ఆలోచించడం, నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చేసుకొని పాజిటివ్గా ఆలోచించండి. ఒక ఆరోగ్యమే కాదు, శారీరకంగా కూడా మానసికంగా కూడా ఎంతో బలంగా ఉంటాం. భక్తి జ్ఞానం ఇవి ఉండాలండి. భక్తి జ్ఞానం మీకు డౌట్ రావచ్చు. మానసిక ప్రశాంతత కోసం ఎంతో హాయిగా ఉంటుందండి. ఏదో ఒక నామస్మరణం, ఏదో ఒక పూజో ఒక చదువుతూ ఉంటే ఆ జీవితం వేరుగా ఉంటుంది. కాబట్టి భక్తి జ్ఞానం అలాగని 24 గంటలు ఇలా జపాలు తపాలు చేసేంత మనకు ఉండదు, ముక్కు మూసుకొని చేసేంత. కానీ శ్రద్ధగా భక్తితో జ్ఞానంతో ఉన్నాం అనుకోండి, మన ఆరోగ్యానికి ఎంతో కొన్ని కోట్ల సంపద ఇచ్చినట్టే. ఎందుకంటే మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని తర్వాత అండి క్రమశిక్షణ. ఎప్పుడైతే మన క్రమశిక్షణలో ఉంటామో అంటే లైఫ్ని ఒక టైం టేబుల్లా వేసుకొని చక్కగా టైం టేబుల్లా గడిపామనుకోండి, మన ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది. మనం ఎంత ఉన్నత దశకు వెళ్తామో ఎందులో అయినా సక్సెస్ సాధించగలుగుతాము. ఇంకా ఎన్నెన్నో లాభాలున్నాయి. నేను మీకు కేవలం 3 చెప్పాను. క్రమశిక్షణ అంటే ప్రతి వాళ్ళకి అవసరం. ఒకరోజు 6 గంటలకు లేవడం, ఓ రోజు 11 గంటలకు లేవడం, ఓ రోజు తెల్లవారుజాము 4 గంటలకు లేవడం. అంటే ఉద్యోగరీత్యా లేస్తే వెళ్ళండి, గుడ్, పర్వాలేదు. కానీ మనం ఊరికినే టైం పాస్ చేసుకుందుకో ఇంకా దేనికో లేచామనుకోండి, ఆరోగ్యం క్షీణిస్తుంది. అలా కాకుండా ఒక టైం టేబుల్ ప్రకారం పడుకొని లేచి, ఒక టైం టేబుల్ ప్రకారం తిని, ఒక టైం టేబుల్ ప్రకారం నడుచుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది.